ఛత్రపతి శివాజీ మహారాజ్ మెచ్చిన కాకర చేసుకుందామా? మొన్న ఒక వీడియోలో చూపించాను కదా, మహారాష్ట్ర ఫేమస్ డిష్ ఇది. నేను చేయలేదు, మా వారు చేశారు. ఎలా చేశారో ప్రాసెస్ చెప్తాను. సేమ్ క్వాంటిటీలో మైదా గోధుమ పిండి తీసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి పచ్చి పాలు వేసుకొని మెత్తగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండిని 10 నిమిషాల పాటు అలాగా కలుపుతూ ఉండాలి, గట్టిగా ప్రెస్ చేస్తూ. పిండి కలిపిన తర్వాత దాన్ని మినిమం 2 గంటలైనా నానబెట్టుకోవాలి. పిండి మీద తడిగుడ్డ కప్పేసి పెట్టేసుకోండి. 2 అవర్స్ తర్వాత దాన్ని తీసి ఇలా పెద్ద చపాతీలా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిని ఇలా బోర్లా పెట్టుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని కడాయి మొత్తం నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా చపాతీని కడాయి మీద వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవడమే. ఆ చపాతీ మంచిగా కాలిన తర్వాత ఇలా వస్తుంది. మనకు కావాల్సినంత నెయ్యి వేసుకోవచ్చు. మహారాష్ట్ర వాళ్ళు ఇందులో ఒక స్పెషల్ మసాలా వేస్తారు, అది మన దగ్గర ఉండదు కాబట్టి మేమైతే పెరి పెరి వేసుకున్నాము. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ మెచ్చారంటే ఇంక నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు, అర్థం చేసుకోండి. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి.